అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సూర్యనగర్ లో ఈ నెల 3వ తేదీన జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసు ఛేదించిన పోలీసులు డబ్బుల కోసం పలు నేరాలు, రేపు మరియు మర్డర్లు చేస్తూ గతంలో జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన చింతకింది అనిల్ 36 సంవత్సరాలు అనే కరుడు గట్టిన పాత నేరస్తుడిని అరెస్టు చేసిన అల్వాల్ పోలీసులు ఈ నెల 3వ తేదీన రాత్రి నిద్రిస్తున్న కనకయ్య 70 సంవత్సరాలు, రాజమ్మ 60 సంవత్సరాలు పక్కనే ఉన్న సెంట్రింగ్ కర్రతో తలలు పగలకొట్టి హత్య చేసి వారి ఒంటిపై ఉన్న నగలు, డబ్బులను ఎత్తుకెళ్లాడు. 4వ తారీఖు ఫిర్యాదు అందుకున్న అల్వాల్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, అతని వద్ద నుండి వృద్ధ దంపతులు వద్ద దొంగలించిన 2 సెల్ ఫోన్లు, బంగారు పుస్తే 150 గ్రాముల వెండి, 20,000 రూపాయల నగదుకు స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్ జోన్ డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. ఈ నెల 4వ తారీఖున ఆదివారం రోజు ఉదయం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూర్యనగర్ కాలనీలో 2 వృద్ధ దంపతుల్ని గుర్తు తెలియని వ్యక్తి చంపి వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారము, వెండి, కొంత డబ్బు తీసుకెళ్ళని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ రాగానే ఇమీడియట్గా అడిషనల్ డీసీపీ పురుషోత్తం గారు, ఏసీపీ రాములు గారు, పేట్ బస్టర్ ఏసీపీ, ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ గారు, ఎంటైర్ వాళ్ళ సిసిఎస్ టీం అందరూ టీం లాగా పనిచేసి ఆ రోజు నుంచి నిన్నటి వరకు అంటే 48 అవర్స్లోనే ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అల్వాల్ సిఐ రాహుల్, డిఐ తిమ్మప్ప, సిసిఎస్ ఇన్స్పెక్టర్ దాల్నాయుడు, ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్ రెడ్డి, వీళ్ళ టీం అందరూ కూడా సుమారుగా ఒక 100 కెమెరాసు, ప్రతి గల్లీ ఇంచు కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ చూడటము, రీసెంట్గా జైలు రిలీజ్ నుంచి ఎవరు వచ్చారని చెప్పేసి అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక వ్యక్తిని అనుమానంతో అతన్ని ట్రాక్ చేయగా అతన్ని గుర్తించడం జరిగింది. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ చింతకింది అనిల్ అనే వ్యక్తి ఈ యొక్క నేరానికి పాల్పడ్డాడు. అంటే ఎట్లుందంటే డబ్బు కోసము ఎవరినైనా సరే ఏ విధంగా అయినా సరే ఏదైనా చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో అతను విచక్షణ కోల్పోయి మానవతా విలువలన్నీ కూడా మంటగలిపే విధంగా నిజంగా వాళ్ళు చంపినటువంటి ఆ 2 ఏజ్డ్ పర్సన్స్ కూడా అంత డబ్బున్న వాళ్ళు కాదు. వాళ్ళు వాచ్మెన్ పని చేసుకొని డైలీ కూల్ చేసుకునే వాళ్ళు. ఇతనికి ఏది యాక్సెస్ ఉంటే వాళ్ళని చంపి డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు అక్కడ సెంట్రింగ్ కర్ర ఉంటే అక్కడ తీసుకొని ఆ డోరు తీసేసి వాళ్ళిద్దరిని ఏజ్డ్ పర్సన్స్, చనిపోయిన వాళ్ళు కూడా అల్లి కనకయ్య 70 years, అల్లి రాజమ్మ 65 years. వీళ్ళిద్దరు కూడా లేబర్ పని చేసుకుంటూ బతుకున్నారు. వీళ్ళ నేటివ్ ఇల్లెందు, గత 3 సంవత్సరాల నుంచి ఇక్కడ వచ్చేసి ఇక్కడ లైవ్లీవుడ్ కోసం వాళ్ళు ఇక్కడ కిరాయి ఇల్లు తీసుకుని ఉండడం జరుగుతుంది. ఈ యొక్క నేరస్తుని యొక్క నేర చరిత్ర చూసినట్లయితే మనందరం కూడా ఆశ్చర్యపోతాం. దాదాపు 29 కేసులు ఉన్నాయి ఇతని మీద. 29 కేసులలో కూడా ఇతని మీద కేడీ షీటు ఓపెన్ చేయడం జరిగింది అల్వాల్ పోలీస్ స్టేషన్లో. అంటే ఇతను జోనేలు ఉన్నప్పటి నుంచి 12-13 సంవత్సరాల నుంచి కూడా నేర ప్రభుత్వం నేరాలు చేయడం, జోనేలు హోమ్ పోవడం, ఇంటి వాళ్ళు కూడా వెళ్ళేయడం జరిగింది. అయినా కూడా జైలుకు పోవటం, రావటం, మళ్ళీ అదే నేర ప్రవృత్తిని కొనసాగించడం జరుగుతుంది. దాదాపు ఇతని మీద ఉన్న కేసులు చూస్తే 21 కేసులు దొంగతనం కేసులు ఉన్నాయి. ఒక రాబరీ కేసు ఉంది అల్వాల్ పోలీస్ స్టేషన్లో. 2 రేప్ కమ్ మర్డర్ కేసులు ఉన్నాయి, ఒకటి అల్వాల్లో, ఒకటి బొల్లారంలో. ఈ రెండిట్లో కూడా గతంలో శిక్షలు పడి ఇతను రీసెంట్గానే బయటకు రావడం జరిగింది. ఎంత ఒక వారం 10 రోజులు అవుతుంది ఇతను బయటకు వచ్చి. హైకోర్టులో గతంలో లైఫ్ కన్విక్షన్ పడితే హైకోర్టులో అప్పీల్ చేసుకొని బయటకు రావడం జరిగింది. వచ్చిన ఒక వారం 10 రోజులు, 26వ తారీఖు, ఏప్రిల్ 26వ తారీఖు బయటకు రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళ ఇంటికి పోతే ఇంటి వాళ్ళు రానిలేదు. ప్రతిరోజు ఇమ్లిబండ్ బస్ స్టాండ్లో పనుకోవటము, రోజు ఈ బొల్లారము, అల్వాలు, మచ్చబొల్లారం ఏరియాలో మూవ్మెంట్ చేయటము, ఏమన్నా దొంగతనాలు చేయాలని ప్రయత్నం చేయటము. ఇందులో భాగంగా ఈ నెల 2వ తారీఖు కూడా ఒక ఇంట్లో అటెంప్ట్ చేయడం జరిగింది. వాళ్ళు లేచేసరికి అతను పారిపోవడం జరిగింది. ఆ కేసు కూడా నమోదైంది.
నెక్స్ట్ 3వ తారీఖు 4వ తారీఖు ఇంటర్వ్యూనింగ్ నైట్లో ఈ యొక్క అగత్యానికి పాల్పడడం జరిగింది.